వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఢిల్లీ వర్సెస్ పంజాబ్ అందరి కళ్ళు అతడిపైనే. ఐపీఎల్ సీజన్ 17 అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాబోయే 9 వారాలలో ఈ సంబరాలలో ఏం జరగబోతుంది అనేది ఓపెనింగ్ నైట్లో చెన్నై వర్సెస్ బెంగళూరు గేమ్ ట్రైలర్ చూపించింది. దీంతో ఇక ముందు కథ వేరే అన్నట్లుగా చర్చలు మొదలయ్యాయి. ఈ సమయంలో పంజాబ్ వారి సాంప్రదాయ మొహాలీ హోమ్ గ్రౌండ్ నుంచి మార్పును సూచిస్తూ ములాన్పూర్లోని కొత్త స్టేడియంలో ఢిల్లీ ఎదుర్కొంటుంది. అవును, శనివారం మధ్యాహ్నం జరగబోయే ఐపీఎల్ 17లో రెండో మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరగబోతుంది. 2014 నుండి ప్లే ఆఫ్కు అర్హత సాధించలేకపోయిన పంజాబ్ ఈసారి మైదానం మారడంతో ఏమైనా మార్పులు దక్కించుకుంటుందేమో అని చూడాలి. గత సీజన్లో 14 గేమ్లు ఆడిన పంజాబ్ కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆకలితో ఉన్నారని భావించాలి. ఈ నేపథ్యంలో మరోసారి శిఖర్ ధావన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది పంజాబ్. శిఖర్ ప్లే ఆఫ్ లోకి నడిపించాలని కంకణం కట్టుకున్నారని అంటున్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్స్టోన్ జట్టులోకి తిరిగి రావడం వారి బ్యాటింగ్ కు భారీ ప్రోత్సాహంగా భావించాలి. మిగిలిన వారిలో కెప్టెన్ శిఖర్ ధావన్ కు తోడు జితేష్ శర్మ, లివింగ్స్టన్, శామ్ కరన్, హర్షదీప్ రబడా, ఎలీస్ వోక్స్ లాంటి ఆటగాళ్లు బలంగానే కనిపిస్తుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇప్పుడు అందరి కళ్ళు రిషబ్ పంత్ పైనే ఉన్నాయని చెప్పవచ్చు. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా 15 నెలలు విరామం అనంతరం ఢిల్లీ కెప్టెన్ గా పంత్ మైదానంలోకి అడుగు పెడుతుండడంతో అతని బ్యాటింగ్ కీపింగ్ ఎలా ఉండబోతున్నాయని ఆసక్తిగా మారింది. అయితే గత సీజన్లో కింద నుంచి 2వ స్థానానికి పరిమితమైన ఢిల్లీని ఈసారి పంత్ చాలా పైకే తీసుకెళ్తాడని భావిస్తున్నారు.